హాయ్ వివర్స్, మనం వచ్చేసి తోలుబొమ్మలాట ఇక్కడ వచ్చేసి సాధన పత్రము చూస్తూ ఉన్నాము. వర్క్షీటు. ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. దీపపు మసి, కృష్ణలీలలు, జంతు చర్మము, తర్వాత వచ్చేసి కేతిగాడు, బుర్ర కథ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సాతి, సావిత్రి మొదలైనవి ప్రదర్శిస్తారు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. ఎవరు ప్రదర్శిస్తారు? సతీ, సావిత్రి కృష్ణలీలలు మొదలైనవి ప్రదర్శిస్తారు. ప్రకృతి పరంగా దొరికేటువంటి మోదుగు పువ్వు, బంక, దీప పువ్వు, మసి వంటి సహజ సిద్ధ రంగులు వాడుతారు. తోలుబొమ్మలాటలు తయారీలో జంతు చర్మం ఉపయోగిస్తారు. కేతుగాడిని జుట్టు పోలిగాడు అని అంటారు. పగటి వేషాలు, కోలాటము, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి జానపద కళలను కాపాడుకోవాలి. క్రింది పేరాను చదవండి. ప్రశ్నలను తయారు చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బొమ్మలు గీయడానికి ఆసక్తి చూపుతారు. పిల్లలైతే తమకు నచ్చినటువంటి బొమ్మలను గీసి ఎంతో ఆనందపడతారు. దీన్ని మనము చిత్రలేఖనము అంటాము. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బొమ్మను గీయడము, రెండవది వచ్చేసి ఆ బొమ్మకు రంగులు వేయడము. బొమ్మకు తగినటువంటి రంగులు వేసినప్పుడు అది అందంగా కనపడుతుంది. చిత్రలేఖనంలో చూసినటువంటి వస్తువులను, సన్నివేశాలను యథాతథంగా గీయడము ఒక రకమైతే ఊహించి ప్రకృతి చిత్రాలు గీయడంలో మరో ప్రధానమైనటువంటి అంశము. అందరికీ ఆసక్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి కళ చిత్రలేఖనము అని చెప్పొచ్చు. ఇక్కడ 5 ప్రశ్నల్ని తయారు చేయమన్నారు. మనము ప్రశ్నలు తయారు చేసాం. చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు దేనిపైన ఆసక్తి చూపుతారు? ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసి పిల్లలు దేన్ని గీసి ఆనందపడతారు? చిత్రలేఖనము ఎన్ని రకాలు? అవి ఏవి? చిత్రలేఖనంలో ఏది ప్రధాన అంశము? దేన్ని అందరికీ ఆసక్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి కళ? సో వీటికి వచ్చేసి ఆన్సర్స్ పై పారాగ్రాఫ్లో ఉన్నది.